హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. చాలా రకాలుగా చేస్తారు, కానీ ఈ స్టైల్ మీరు ఎప్పుడు చేసి ఉండరు. ఇలా చేసి చూడండి, అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కడ కూడా చివిడిపోకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరన్నం పక్కా పల్లెటూరు స్టైల్ అండి. ఎక్కువ మసాలా వేయవసరం లేదు. అసలు కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ కొంచెం స్పైసీగా చికెన్ కూరతో అద్దిరిపోతుంది. అలాగే మీకు పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. అస్సలు రెసిపీ అనేది ఫ్లాప్ అవ్వదనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బెస్ట్గా వస్తుంది. కొబ్బరన్నం మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా తీయగా స్పైసీగా అద్దిరిపోతుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా చిక్కటి కొబ్బరి పాలతో పక్కా కొలతలతో కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. చక్కగా కొబ్బరి ముక్కలు నీట్గా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సుమారు మీకు కాయ సైజు వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. కొబ్బరి ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రెష్గా స్వీట్గా ఉన్న కాయలు తీసుకుంటే కొబ్బరన్నం రుచి కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ సుమారు ఇంత సైజు ఉన్న కాయను తీసుకున్నాను అనమాట. అలాగే 3 కొబ్బరికాయలకి నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం వరకు వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు వెయిట్లో వచ్చేసి 350 గ్రామ్స్ వరకు ఉంటాయి. బియ్యాన్ని మనం ముందుగానే నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం అప్పటికప్పుడు ఒకసారి నీటితో కడిగేసుకొని మనం ఎసట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నార్మల్గా ఇంట్లో వాడే సన్న బియ్యమే యూజ్ చేస్తున్నాను. అలాగే కొబ్బరి పాలకి మీకు నీరు కొలత చూపిస్తున్నాను చూడండి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు చిక్కటి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ నీటిని స్టవ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు వేడి చేసుకోండి. వేడి పాలైతే కొబ్బరి పాలు చాలా చిక్కగా వస్తాయి, అలాగే త్వరగా వస్తాయి. నేను ఇక్కడ మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేడి చేసిన నీరే వేసుకుంటున్నానండి. కొబ్బరిలో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి 2 గ్లాసుల నీరు వేడి చేసుకున్నాను కాబట్టి అందులోనే కొంచెంగా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. కొబ్బరి చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. అప్పుడే మనకి పాలు చిక్కగా వస్తాయన్నమాట. ఏ మాత్రం బరకగా ఉన్నా సరే పాలు అంత చిక్కగా రావని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోరువెచ్చగా వేడి చేసుకున్న నీరు కూడా ఇందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే చక్కగా నీటిలో ఈ కొబ్బరి అంతా కలిసిపోయి పాలు అనేవి చక్కగా వస్తాయండి. మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. పాలు చక్కగా చిక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఒక తడి క్లాత్ను దానిపైన వేసేసుకొని మనం నానబెట్టుకున్న కొబ్బరి పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మీ ఇంట్లో స్టైనర్ ఉన్నా కూడా ఈ కొబ్బరి పాలు చక్కగా స్టైన్ చేసేసుకోవచ్చండి. స్టైనర్లో ఏంటంటే కొంచెం కొబ్బరి కూడా దిగే అవకాశం ఉంటుంది. ఇలా క్లాత్లో వడకట్టుకున్నామంటే చక్కగా చిక్కటి పాలు స్వచ్ఛంగా వస్తాయండి. అలాగే ఈ కొబ్బరి పలుకు కూడా ఎక్కడా సరే ఈ పాలల్లో ఉండదన్నమాట. పాలు ఎంత చిక్కగా ఉంటే కొబ్బరన్నం అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం స్వీట్గా ఉన్న కాయలు తీసుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, పాలు మనకి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వచ్చేసాయి కదండి. పాలు కన్సిస్టెన్సీ చూపిస్తానండి. ఇలా చిక్కగా ఉన్నాయో చూసారా? ఇలా చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న పాలను పక్కన ఉంచండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా చూద్దాము. కొబ్బరన్నంలో నేను అసలు ఎక్కువ మసాలానే వేయనండి. 4-5 యాలకులు, 4-5 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు వేసుకుంటాను. ఈ ఫ్లేవర్తో కొబ్బరి పాలు ఉడికితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోండి. కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలి. ఇవి మాడిపోకుండా దోరగా వేయించుకున్న తర్వాత చిటికెడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకండి, చిటికెడు వేస్తే సరిపోతుంది. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. వేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగినటువంటి ముద్దలోకి మనం తీసి పెట్టుకున్న చిక్కటి పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి పాలతో ఈ కొబ్బరన్నం రకరకాలుగా చేయొచ్చండి. ఇలా తాలింపు వేసుకుని చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. నేనైతే చాలా రకాలుగా చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కటిగా మీకు రెసిపీ షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోండి. మనకి కొబ్బరి పాలు త్వరగా మరిగిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలకి మనకి కొబ్బరి పాలు చక్కగా ఇలా మరిగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఊరికే మనకి సాల్టే అయిపోతుందండి, చూసుకుని వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని పాలల్లో కలిసేంత వరకు గరిటతో ఒకసారి కదిలించేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త మనం వేసుకున్న బియ్యం పాలల్లో ఉడికి పైకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం కంటే కాస్త తగ్గించుకోవాలి.
ఇలా బియ్యం ఉడికి పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నారంటే మనకి ఒక 10 నిమిషాలకి కొబ్బరన్నం చక్కగా మగ్గిపోతుందండి. చూడండి మనకి కొబ్బరన్నం ఎక్కడా కూడా పలుకు లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది కదా. ఇదే ప్రాసెస్తో మీరు చేశారంటే కొబ్బరన్నం చాలా బాగా వస్తుందండి. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.